నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. ప్రభూ, నీవు నన్ను కాపాడితివి. నీవు నమ్మదగిన దేవుడవు. 31వ కీర్తన 5వ వచనము. తపస్సు కాల ధ్యానము 39వ రోజు, పవిత్ర శుక్రవారము. గత 6 వారాలుగా మన యొక్క పాపమును గురించి, క్రీస్తు యొక్క శ్రమలను గురించి ధ్యానం చేస్తూ, పశ్చాత్తాపపడుతూ, దేవునికి మరింత దగ్గరగా మనం జీవించే ప్రయత్నంలో అత్యంత అనుకూలమైనటువంటి సమయము ఇది. యేసుక్రీస్తు తనను తాను బలిగా అర్పించుకున్నటువంటి కల్వరి బలిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మానవ జాతి యొక్క పాపము దేవుని కరుణను కలుసుకున్న రోజు. అందుకే దివ్య కారుణ్య మహోత్సవము, పునరుత్థాన పండుగ తరువాత వచ్చేటువంటి ఆదివారం, ఆ పండుగ కోసం చెప్పేటువంటి నవదిన ప్రార్థనలో ప్రారంభించేది అత్యంత పవిత్రమైనటువంటి పవిత్ర శుక్రవారం రోజున. దేవుడు తన కరుణను ఈ లోకంపై కృమ్మరించినటువంటి రోజు. యేసుక్రీస్తుని యొక్క పాటులు, మరణము అనేవి కేవలం నూతన నిబంధనలో మనకు కనిపించేవి కాదు. పూర్వ నిబంధనలోనే బాధామయ సేవకుని యొక్క గీతం చదివితే మనకు అర్థమవుతుంది అనేటువంటి సత్యాన్ని శ్రీసభ మనకు తెలుపుతూ ఈరోజు మొదటి పట్టణము యెషయా ప్రవక్త గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం నుండి 53వ అధ్యాయము 12వ వచనం వరకు ఇవ్వబడుతుంది. యేసుక్రీస్తు యొక్క శ్రమలు, మరణం అనేవి కేవలము ఇది మరణము కాదు, ఇది ఒక బలి. యేసుక్రీస్తు ఒక బాధితుడు లేదా అర్పించబడినటువంటి గొర్రెపిల్ల మాత్రమే కాదు, ఆయన ప్రధాన యాజకుడు అనేటువంటి సత్యాన్ని, మెల్కీసెదెకు యొక్క క్రమములో కల్వరిపై తను అర్పించినటువంటి ప్రాణత్యాగాన్ని మనకు వివరిస్తుంది. వాటిలో 8వ వచనం మనకు చెప్పేటువంటి ఒక సత్యం, తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఇది ఎంత గొప్ప వచనమంటే, యేసుక్రీస్తు మానవ జాతికి ఇవ్వగలిగేటువంటి సత్యాల్లో, నేర్పించేటువంటి పాఠాల్లో ఇది ప్రధానమైనది. యేసుక్రీస్తు అభ్యసించారు అంటే నేర్చుకున్నారు అని. ఇంగ్లీష్ అనువాదంలో హీ లెర్న్డ్ ఒబీడియన్స్ త్రూ సఫరింగ్ అని. యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన శ్రమల నుండి నేర్చుకున్నారు అని మనకి చెప్పబడుతుంది. మనుషులుగా మనం అన్ని సందర్భాల్లో మన జీవితం నుంచి మనం నేర్చుకోవాలని చెప్పడానికి, నేర్చుకునేటువంటి వ్యక్తి ఒక ఆదర్శంగా నిలుస్తాడు అనేటువంటి సత్యాన్ని మనకి చాటి చెబుతుంది. దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువే ఈ బాటలో నడుస్తూ శ్రమల ద్వారా ఆయన విధేయతను నేర్చుకున్నారు అనంటే, విధేయత అనేది మనం అలవర్చుకునేటువంటి ఒక లక్షణం. అది అలవర్చుకోవడానికి శ్రమలే మనకు సాయపడతాయి. ఈరోజు క్రీస్తు ప్రభుని యొక్క పాటుల చరిత్ర యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి 19వ అధ్యాయము 42వ వచనం వరకు. ప్రతి పెద్ద శుక్రవారం రోజున, పవిత్ర శుక్రవారం రోజున సువిశేషము యోహాను సువార్త నుండి తీసుకొనబడుతుంది. సుదీర్ఘంగా సాగేటువంటి పాటుల చరిత్రలో మన ధ్యానానికి మనం ఎంచుకోదగినటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. వాటిలో క్రీస్తు ప్రభుని యొక్క శ్రమలకు శ్రీసభ నాయకుడైన పేతురు యొక్క స్పందన గురించి మనం ధ్యానం చేద్దాం. పేతురులో స్వతహాగా ఎప్పుడూ మనకి 2 తత్వాలు కనిపిస్తూ ఉంటాయి: బలము, బలహీనత, దైవత్వము, మానవత్వము. బహుశా అందుకే యేసుక్రీస్తును అనుసరించే వాళ్ళందరికీ కూడా పేతురు యొక్క పాత్ర, తన జీవితం, తన యొక్క అనుసరణ అనేది చాలా దగ్గరగా అన్వయించుకోవడానికి వీలుగా ఉంటుంది. వెరీ రిలేటబుల్ పర్సన్ అని అంటారు. ఈ అంశం గురించి చర్చించడానికి ఇది అనువైన సమయం కాదు, కానీ ఒక విహంగ వీక్షణలా చూస్తే, నీటి మీద నడిచిన వెంటనే మునిగిపోవటం, నువ్వు క్రీస్తువు అని యేసుక్రీస్తుకు చెప్పి వెంటనే చీపో సాతాను అనిపించుకోవటం, నీకోసం ప్రాణాలు అర్పిస్తాను అని చెప్పటం, వెంటనే ఎరుగను అని బొంకటం, మందను మేపుము అనేటువంటి ఒక ఆజ్ఞను తీసుకోవటం, ఆ వెంటనే అతను వచ్చుట నాకు ఇష్టమైనచో నీకేమి అని, ఇలాంటి స్పందనలన్నీ కూడా పేతురు యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, నీటి మీద నడుస్తూ మునిగిపోయినప్పుడు
అల్ప విశ్వాసి అని యేసుక్రీస్తు అంటారు. అవిశ్వాసం ఉన్నవాడు కాదు, అలా అని సంపూర్ణ విశ్వాసం ఉన్నవాడు కాదు. అల్ప విశ్వాసి, కొంచెం మాత్రమే విశ్వాసం ఉండేటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు యొక్క శ్రమలకు పేతురు స్పందన అనేది ఎందుకు ప్రధానం అంటే, కేవలం ఓ వ్యక్తిగా మాత్రమే కాకుండా ఒక ప్రతినిధిగా మనుషులందరికీ, యేసుక్రీస్తును అనుసరించేటువంటి శిష్యులందరికీ కూడా వాళ్ళ తత్వానికి, వాళ్ళ యొక్క విశ్వాసానికి ఒక ప్రతీకగా కనిపిస్తారు. తన యొక్క మొట్టమొదటి స్పందన మనకు తెలుసు. కడరా భోజన సమయంలో నీ కోసం నేను ప్రాణాలైనా అర్పిస్తాను, వీళ్ళందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అని చెబుతాడు. ఈ మాటలు నాటకం కాదు, తన మనసు నుండి వచ్చినవే. యేసుక్రీస్తును మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి తన కోసం నిజంగానే ప్రాణాలు అర్పించాలి అనేటువంటి ఒక బలమైన కోరిక ఉన్నటువంటి వ్యక్తి. ఆ వెంటనే యేసుక్రీస్తును బంధించడానికి బంట్రోతులు వచ్చినప్పుడు వాళ్లతో పేతురు వ్యవహరించే తీరు మనకు చెబుతుంది. కత్తిని తీసుకుని బంట్రోతు యొక్క చెవిని తెగనరకటం, అంత తెగింపు, అంత నిర్భయంగా తన వ్యవహరించినటువంటి తీరు మనకు కనిపిస్తుంది. ఆ తరువాత నీ కత్తిని వరలో పెట్టుమని యేసుక్రీస్తు పేతురుని గద్దించటం మనం చూస్తాం. ఇక్కడి నుండి పేతురు యొక్క అనుసరణ అనేది ప్రధానమైన అంశంగా మనం మాట్లాడుకోవటం కాదు, పునీత్ యోహాను గారే చాలా స్పష్టంగా రాస్తారు. ఉదాహరణకి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి హెడ్డింగ్లు మనం చూస్తే, అన్నా ఎదుట యేసు అని ఉంటుంది, వెంటనే పేతురు బొంకు. న్యాయపీఠము ఎదుట యేసు, ఆ తరువాత మరలా పేతురు బొంకు. అందుకే క్రీస్తు ప్రభుని శ్రమలతో పాటే ఆ శ్రమలకు పేతురు యొక్క స్పందన కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. బంట్రోతులు యేసుక్రీస్తును బంధించిన తర్వాత పేతురు ఇంకో శిష్యునితో కలిసి ప్రధాన అర్చకుడైనటువంటి అన్నా ఇంటికి వెళతాడు. మత్తయి సువార్తలో అయితే పేతురు దూరముగా ఆయనను ప్రధాన అర్చకుని గృహ ప్రాంగణం వరకు అనుసరించాడని ఉంటుంది. దూరము నుంచి యేసుక్రీస్తును అనుసరించటం. యేసుక్రీస్తు పేతురుని పిలిచింది తనతో పాటు ఉండడానికి, తనను అనుసరించటానికి. కానీ మెల్లగా యేసుక్రీస్తుకు దూరంగా ఉంటున్నాడు. అంటే ఇది పూర్తిగా అతను చెడ్డవాడని కాదు. అందరూ క్రీస్తు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయినా పేతురు మాత్రం అనుసరించటానికి సిద్ధపడతాడు. దూరంగా ఉండడు, అలా అని దగ్గరకు రాడు. ప్రాణం ఇచ్చేంత ధైర్యము లేదు, అలా అని వదిలేసి వెళ్ళిపోయేంత కఠినాత్ముడు కూడా కాదు. ఇక్కడ పేతురు యొక్క అనుసరణ, క్రీస్తు యొక్క పాటులకు తన యొక్క స్పందన పూర్తిగా మారిపోయే విధంగా యోహాను గారు ఒక మాట రాస్తారు. చలిగా ఉన్నందున సేవకులు బంట్రోతులు మంట వేసి చలి కాచుకొనుచు అట నిలుచుండిరి. ఇప్పటి వరకు యేసుక్రీస్తును అనుసరించినటువంటి పేతురు చలిగా ఉన్నటువంటి మరుక్షణం, తనకి చలిగా అనిపించిన మరుక్షణం యేసుక్రీస్తు మీద నుండి ధ్యాసను మరల్చి తను చలి కాచుకుంటూ కూర్చుంటాడు. ఈ సంఘటనని ఒక సన్నివేశంగా చిత్రీకరిస్తే అత్యద్భుతంగా యోహాను గారు ఎలా రాశారో మనకు అర్థమవుతుంది. ఇంటి లోపల యేసుక్రీస్తు ప్రధాన అర్చకుడైనటువంటి అన్నా చేత ప్రశ్నించబడుతూ ఉంటారు. పేతురు ఇంటి బయట చలి కాచుకుంటూ ఉన్నాడు అని 18వ వచనంలో కనిపిస్తుంది. ప్రధాన అర్చకుడు యేసుక్రీస్తుని ఏమని ప్రశ్నించాడు? 19వ వచనంలో ప్రధాన అర్చకుడు యేసు శిష్యులను గురించి, ఆయన బోధలను గురించి ఆయనను ప్రశ్నింపగా, శిష్యుల గురించే ప్రశ్నిస్తున్నాడు, కానీ ఇంటి బయట ఒక శిష్యుడు చలి కాచుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తును ప్రధాన అర్చకుడు ప్రశ్నిస్తే ఇంటి బయట ఉన్నటువంటి సేవకులు పేతురును ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ప్రధాన అర్చకుని ఇంటిలో యేసుక్రీస్తు అన్నాకు చెప్పేటువంటి సమాధానాన్ని విని ఒక బంట్రోతు యేసుక్రీస్తుని చెంపపై కొడతాడు. ఇంటి బయట పేతురు చలి కాచుకుంటూ ఉన్నాడు అని చదువుకున్నాం కదా. ఎవరితో చలి కాచుకుంటున్నాడు? చలిగా ఉన్నందున సేవకులు బంట్రోతులు మంట వేసి చలి కాచుకొనుచు ఉండగా పేతురు వారితో చలి కాచుకుంటూ నిల్చుండెను. ఎవరైతే యేసుక్రీస్తును బంధించటానికి వచ్చారో ఆ బంట్రోతులతోనే కలిసి పేతురు చలి కాచుకుంటూ ఉన్నాడు. ఏ బంట్రోతులు కనిపిస్తే కత్తి తీసుకుని చెవిని తెగనరికాడో, చలిగా ఉన్న మరుక్షణం మంట దగ్గర కూర్చుని
ఆ బంట్రోతులు పక్కనే ఉండి చలి కాచుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు తనతో ఉండమని పిలిస్తే పేతురు మాత్రం తన అవసరం ఎక్కడ తీరుతుందో అక్కడ వారితో పాటు ఉంటూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అధ్యాయాలు, వచనాలు, అలానే శీర్షికలు, హెడ్డింగ్స్ అన్నీ ఉండటం వల్ల ఒక్కోసారి రాయబడినటువంటి కథనాన్ని అర్థం చేసుకోవడానికి ఇవి అడ్డుపడుతూ ఉంటాయి. 24 వచనం 25 వచనం మనం కలిపి చదివితే, పిమ్మట అన్న యేసును బంధములతో ప్రధానార్చకుడకు కైఫా యొద్దకు పంపెను. సీమోను పేతురు ఇంకనూ అచటనే చలి కాచుకొనుచు ఉండెను. దీన్ని కాంట్రాస్ట్ అని అంటారు. రెండింటినీ కూడా ప్రక్కనే పెడుతూ యేసుక్రీస్తు ఉన్నటువంటి విధానం, పేతురు స్పందించేటువంటి విధానం రెండు ప్రక్కనే పెట్టి యోహాను గారు చూపిస్తూ ఉన్నారు. ఇంగ్లీష్లో దీన్ని ఇండిఫరెన్స్ అని అంటూ ఉంటాం. అంటే మన ప్రక్కనున్న ఒక వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నాకు ఒక అవసరం ఉన్నప్పుడు చుట్టుప్రక్క ఉన్న వాళ్ళని పట్టించుకునేటువంటి స్థితిలో నేను లేకపోవటం, ఏమీ పట్టనట్టుగా ఉండటం. పాత నిబంధనలో ఎలాంటి సన్నివేశం మనకు కనిపిస్తుంది. ఆదికాండము 37వ అధ్యాయము 24-25 వచనాల్లో, అతనిని గోతిలో పడదోసిరి, అది వట్టి గొయ్యి, దానిలో నీళ్లు లేవు, అంతట వారు తినుటకు కూర్చుండిరి. వాళ్ళ సోదరుడైనటువంటి యోసేపును గోతిలో పడదోసిన వెంటనే వాళ్ళు తినడానికి కూర్చున్నారు అని. మన చుట్టుప్రక్క ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నా, ఏమైపోయినా కూడా పట్టించుకోకుండా నేను నా అవసరం అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి తత్వం ఇక్కడ మనకు కనిపిస్తుంది. నిజానికి యేసుక్రీస్తును మనం గమనిస్తే, యేసుక్రీస్తు ఒక పేద లాజరులా కనిపిస్తారు. అక్కడున్నటువంటి అందరూ చలి కాచుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు మాత్రం చలికి అలానే ఉంటారు. ఆకలి దప్పులు. అలానే తనను అందరూ ఎగతాళి చేస్తూ, గేలి చేస్తూ, అవమానానికి గురవుతూ, సంరక్షణ అనేది లేక, తన తరపున వాదించే వాళ్ళు ఎవరూ లేక, న్యాయం కోసం, సంరక్షణ కోసం, ఆకలి కోసం, చలి కోసం, వీటన్నిటిని కూడా నోచుకోలేనటువంటి ఒక పేదవాడిగా యేసుక్రీస్తు మిగిలిపోతూ ఉన్నారు. ఇంత కష్టంలో పేతురు యొక్క స్పందన మనకి ఒకంత స్వార్థపూరితంగా కనిపిస్తుంది. తన అనుసరణలో రెండవ అంశము పేతురు యొక్క బొంకు అని మనం పిలిచేటువంటిది. నేనే సత్యమును అని యేసుక్రీస్తు చెప్పారు. ఎక్కడ సత్యం ప్రకటించబడినా దానికి సాక్షులుగా పేతురు ఉండాలి అని యేసుక్రీస్తు చెప్పారు. కానీ పేతురు అసత్యవాదిగా తనను తాను ప్రకటించుకుంటూ యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఉంటూ ఉన్నాడు. నిజానికి అక్కడ మాట్లాడే వాళ్ళ మాటలు మనం చూస్తే, నువ్వు వారిలో వాడివే, నువ్వు ఆ తోపులో వాళ్ళతో ఉన్నావు, నువ్వు వాళ్ళ అనుచరుల్లో ఒకడివి, ఇవన్నీ కూడా ఒక సత్యం పలికేటువంటి స్వరము యొక్క మాటలు. ఒకవేళ పేతురు యొక్క మనస్సాక్షి తనను ప్రశ్నిస్తే బహుశా ఇవే ప్రశ్నలు అడగొచ్చు. యేసుక్రీస్తే ఈ సందర్భంలో తనను అడిగితే, నువ్వు నా అనుచరుడు కాదా పేతురు అని ఇదే ప్రశ్న అడుగుతారు. దీన్ని రెటారికల్ క్వశ్చన్ అని అంటాం. అంటే ఒక రకంగా పనివాళ్ళు అడుగుతున్న ప్రశ్నలా ఉన్నా వాళ్ళు చెబుతుంది నిజం, కానీ సత్యాన్ని అనుసరిస్తున్నటువంటి పేతురు చెబుతుంది అబద్ధం అని. దీన్ని ఒక వారింపుగా కూడా మనం భావించవచ్చు. ఓ చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మా విచారణ, భైరవపట్నం విచారణ పండక్కి ప్రతి సంవత్సరం కూడా మా గ్రామం తక్కిళ్ళపాడు నుండి మేము వెళ్ళేవాళ్ళం. పూజలు జరుగుతూ ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు వాళ్ళ దగ్గరే ఉండేవాళ్ళం. ఒక్కోసారి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉండగా మేము బయటకు వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కోవడానికి అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళం. అలాంటి సమయంలో ఎవరో ఒక సంఘ పెద్ద ఎవరైనా వచ్చి, నువ్వు పలానా యశ్ఏ మాస్టర్ గారి అబ్బాయి కదా అని అంటే, వెంటనే ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి పారిపోయేవాళ్ళం. మా తల్లిదండ్రులకు చెప్తారేమో, లేదా మమ్మల్ని కొడతారేమో అనేటువంటి భయం మాకున్నా, ఒక రకంగా ఆలోచిస్తే వాళ్ళు మమ్మల్ని వారిస్తూ ఉన్నారు. ఏంటి అంటే, నువ్వు పలానా వాళ్ళ అబ్బాయివైతే పూజ జరిగే సమయంలో నువ్వు ఎక్కడేం చేస్తున్నావు, నువ్వు ఉండాల్సింది అక్కడ కదా అని. పేతురును అడిగేటువంటి వాళ్ళ ప్రశ్న కూడా ఇలాగే కనిపిస్తుంది మనకి. 26వ వచనంలో అయితే, పేతురు చెవి తెగనరికిన వాని బంధువు ప్రధానార్చకుని సేవకుడైన వాడు ఒకడు అడుగుతూ ఉన్నాడు. ఏమని? నీవు తోపులో ఆయనతో ఉండగా నేను చూడలేదా? పరోక్షంగా ఇది వ్యంగ్యంగా ఉండేటువంటి ఒక ప్రశ్న. ఏంటి అంటే, తోపులోనేమో
నువ్వు బంట్రోతు యొక్క చెవిని తెగ నరికావు. ఇక్కడ మాత్రం బంట్రోతులతో పాటే కూర్చుని చలి కాచుకుంటూ ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు? నువ్వు ఆయన శిష్యుల్లో ఒకడవు కదా, ఎక్కడేం చేస్తున్నావు అని ఒక ప్రశ్న ఇది. తను ఎవరో, తను ఏం చెయ్యాలో, ఏం చేస్తున్నాడో తనను నిలదీసేటువంటి, ప్రశ్నించేటువంటి, వారించేటటువంటి ఒక స్వరము, ఒక సత్యం ఇది. ఎప్పుడైతే పేతురు నేను ఎరుగను అని చెప్తాడో వెంటనే కోడి కూసెను. దేవుని యొక్క సృష్టిలో ప్రతి జీవికి ఏదో ఒక శక్తిని దేవుడిచ్చాడు. పిచ్చుకలు ఎంత అందంగా గూళ్ళు కట్టుకుంటాయి, చీమలు పొట్టలు పెట్టుకుంటూ ఉంటాయి, తేనెటీగలు తేనెను సేకరించగలుగుతూ ఉంటాయి. దేవుడు ఒక కోడికి ఇచ్చినటువంటి ఒక శక్తి ఏంటి అంటే పగటిని రాత్రిని గుర్తించగలగటం. రాత్రి ఎప్పుడు అంతమైపోతుందో, పగలు ఎప్పుడు మొదలవుతుందో, చీకటి ఎప్పుడు ముగిసిపోతుందో, వెలుగు ఎప్పుడు ప్రారంభమవుతుందో గుర్తించగలిగేటువంటి శక్తి దేవుడు కోడికిచ్చాడు. అనాది కాలం నుండి ఏ గడియారాలు ఏ సమయాన్ని కనిపెట్టక ముందు మనుషులందరూ కూడా కోడి ఒక్కసారి కూసింది అంటే పగలు మొదలైంది అని అర్థం చేసుకునేవాళ్ళు. పేతురు 3 సార్లు బొంకిన వెంటనే కోడి కూసింది అంటే అప్పటి వరకు అదంతా కూడా రాత్రి వేళ అని అర్థం. అప్పటి వరకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి నిద్రావస్థలో పేతురు ఉన్నాడు. యేసుక్రీస్తుని యొక్క మాటలను తను మరిచిపోయాడు. ఎప్పుడైతే కోడి కూస్తుందో అప్పుడు తనకు క్రీస్తు యొక్క మాటలు, తను ఎవరు, తను అక్కడ ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా తనకు మెలకువ కలిగించేలా కోడి కోత తనకు పనిచేస్తుంది. మనల్ని మనం పరిశీలించుకుంటే ఈ 40 రోజులు అనేది మనకు ఒక కోడి కోత లాంటిది. నిద్రావస్థలో మనం గమనించుకోకుండా మన జీవితంలో ఉన్న వాటినన్నిటినీ కూడా మనకు మళ్ళీ గుర్తు చేస్తుంది. పేతురులా మనం వచ్చింది యేసుక్రీస్తును అనుసరించటానికి, కానీ మనకు ఒక కష్టం వచ్చిన ప్రతిసారి దూరంగా ఉండి యేసుక్రీస్తును అనుసరిస్తూ, మనకు ఎప్పుడు చలిగా అనిపిస్తే అప్పుడు అన్నీ వదిలిపెట్టి, అన్నీ మర్చిపోయి మన అవసరాన్ని మాత్రమే మనం తీర్చుకునేటువంటి వ్యక్తుల్లా ఉండిపోతున్నామా? మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. ఈరోజు మనం అర్పించే చిరుత్యాగం ఏదైనా ఒక చిన్న సిలువ, అది జపమాల కావచ్చు లేదా మామూలు సిలువ కావచ్చు. ఈ రోజంతా ఆ సిలువను అంటిపెట్టుకుని ఆ సిలువను చేత పట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈరోజు సిలువ మార్గాలు, బహిరంగ సిలువ మార్గాలు మనం చేస్తూ ఉన్నప్పుడు ఈ సిలువను అంటిపెట్టుకుని ఉందాం. ఇలా మనం చేసేటువంటి బహిరంగ సిలువ మార్గాల్లో ఒక్కోసారి మనం మాట్లాడుతూ, నవ్వుతూ, వెకిలి చేష్టలు చేసేటువంటి వాళ్ళను కూడా మనం చూస్తూ ఉంటాం. అలా చేయకుండా ఉంటూ భక్తిపూర్వకంగా, మౌనంగా మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు, మనం ఇచ్చేటటువంటి ఒక సాక్ష్యం కూడా. సిలువ యొక్క శక్తి అనేది ప్రార్థన చేసుకునే మనకు ఒకలా ఉంటుంది, కానీ చూసేటటువంటి అన్యులకు సిలువ యొక్క విలువ, దాని యొక్క శక్తి అనేది మనమిచ్చే గౌరవం బట్టి ప్రార్థన చేసుకునేటప్పుడు, సిలువ మార్గం చేసుకునేటప్పుడు, బహిరంగంగా మనం నడిచేటప్పుడు, ప్రార్థనలో మనం ఉండేటువంటి విధానం సిలువ అంటే మనకు ఏంటి అనేది వాళ్ళకు చూపిస్తుంది. ఈరోజు మనం ప్రార్థన చేసే ఉద్దేశం శారీరక పాపాలు చేసేటువంటి వాళ్ళ కోసం, లేదా మన వ్యక్తిగత శారీరక బలహీనతల కోసం. శ్రీసభ యొక్క అనాది కాలం నుండి కూడా మనం చెప్పే దుఃఖదేవ రహస్యాల్లో ఒక్కొక్క గుర్తుని ఒక్కొక్క దానికి అంకితం చేసేవాళ్ళు. గెత్సెమనే తోటలో ఆవేదన అనేది మానవ బంధాల మధ్య ఉన్నటువంటి దూరాన్ని జతపరిచేదిగా, దగ్గర చేసేదిగా ఆ గుర్తుని, రెండవ గుర్తులో రాతి స్తంభమునకు యేసుక్రీస్తును కట్టి కొట్టుట గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఇది దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి శారీరక పాపాల కోసమే యేసుక్రీస్తు అలా రాతి స్తంభానికి కొట్టబడ్డారు అని శ్రీసభ చెబుతోంది. శారీరకమైనటువంటి పాపాలు, మోహ తలంపులు, మోహ పాపాలు, కామపు దృష్టితో వేరే వాళ్ళని చూడటం, వివాహేతర సంబంధాలు, చెడు దృశ్యాలు, పోర్నోగ్రఫీ, మాస్టర్బేషన్, ఇట్లాంటివన్నీ కూడా ఈ కోవకు చెందుతాయి.
ఇలా దేవునికి వ్యతిరేకంగా మన శరీరం పవిత్రంగా ఉంచుకోకుండా మనం చేసేటువంటి పాపాలన్నిటికీ యేసుక్రీస్తు రాతి స్తంభానికి కట్టి కొట్టబడ్డారు అనేది. మూడవది, యేసుక్రీస్తు ముళ్ళ కిరీటం ధరించటం. ఇది చెడు తలంపులన్నిటికీ కూడా ఇది యేసుక్రీస్తు అర్పించినటువంటి ఒక అర్పణ. మనిషిగా పవిత్రమైన ఆలోచనలు లేకుండా, ఎదుట వాళ్ళ బాగును కోరుకోకుండా, అసూయ, ద్వేషాలు ఏవైతే మన మనసులో మనం పెట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంటామో, ఎక్కువగా దేవునికి వ్యతిరేకంగా మనం దేవుని అవమానపరిచేటువంటి రీతిలో, ఇతరులకు చెడు చేసేటువంటి రీతిలో మనం చేసే ప్రతి ఆలోచన యేసుక్రీస్తుకు ఒక ముళ్ళ కిరీటం లాంటిది. శరీరానికి వ్యతిరేకంగా మనం చేసేటువంటి ప్రతి పాపము యేసుక్రీస్తును రాతి స్తంభానికి కొట్టడం లాంటిది. నాలుగవ గుర్తులో సిలువను మొయ్యటం. చేయవలసినటువంటి బాధ్యతను మనం చేయకపోయినప్పుడు ఒక తండ్రిగా, భర్తగా, భార్యగా, కుమారుడిగా, సోదరుడిగా మన జీవితంలో మనకున్న బాధ్యతలను మనం పాటించకపోతే అవి యేసుక్రీస్తుకు భారమైనటువంటి ఒక సిలువగా మారుతూ ఉంటాయని. చివరిగా యేసుక్రీస్తు యొక్క మరణము. యేసుక్రీస్తు యొక్క మరణం మనం చూసిన తర్వాత కూడా మన ఆత్మను మనం మెల్లగా కోల్పోతూ పాపానికి బానిసలుగా మారిపోయినప్పుడు అది తన యొక్క త్యాగాన్ని నేలపాలు చేస్తున్నట్టు, అవమానిస్తున్నట్టు. అత్యధికంగా ప్రపంచం బానిసగా మారిపోయినటువంటి పాపాల్లో ఇది ప్రధానమైనది. శారీరకమైనటువంటి పాపాలు. అటువంటి పాపాల కోసం, దానికి బానిసలైపోయిన వాళ్ళ కోసం, దాని నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తూ రాలేకపోయిన వాళ్ళ కోసం. దీనిలోనే త్రాగుడు, సిగరెట్లు లాంటివి లేదా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఇట్లాంటి వాటిని తీసుకునేవాళ్ళు. మన శరీరాన్ని మనం ఇబ్బంది పెట్టే, అపవిత్రపరిచే ప్రతీదీ కూడా దీనిలో ఒక భాగమే. ఈరోజు మనం చేసేటువంటి త్యాగము, ప్రార్థనలు, జపమాలలు, సిలువ మార్గం ఇవన్నీ కూడా ఈ శారీరక పాపాల కోసం అర్పిద్దాం. మేము యేసును చంపలేదు, వాళ్ళు సిలువ వేశారు, మేకులు దింపారు, ముళ్లతో కిరీటము చేసి తలపై మోదారు, చనిపోయిన బల్లెముతో కుడి ప్రక్కన పొడిచారు, వాళ్ళంతా క్రూరులు, మానవత్వం మరచిన వాళ్ళు. అందుకేనేమో పాపం ప్రభు అన్నారు, తండ్రి వీరిని మన్నించండి, ఏమీ తెలియని అజ్ఞానులు అని. ఈరోజు ఆ ప్రభువే మా ఊరొచ్చారు, భుజాన సిలువతో నడివీధిన నిలబడ్డారు. మేమేం క్రూరులం కాదు, ఆటవీకులం అంతకన్నా కాదు. మేం మంచి మనుషులం, మా మనస్సులు సున్నితం, కాబట్టి ప్రాణాలు తీయలేదు, చిటికెన వేలైనా తాకలేదు. కానీ అందరం చూశాం, కేవలం చూశామంతే, చూసి ప్రక్కగా నడిచెళ్ళిపోయామంతే. ఎండలు మండినా, వానలు కురిసినా సిలువనాథుడు అక్కడే నిలబడి ఉన్నాడు. ఏ వ్యక్తి పట్టించుకోలేదు, ఏ మనిషి పలకరించలేదు. దీర్ఘముగా నిట్టూర్చి నివ్వెరపోయారు, తలదించుకుని తిరిగి బయలుదేరారు. ఎక్కడికి ప్రభు అని ఎవరో అడిగితే మరలా కల్వరికే, మరలా మరణించడానికే అన్నారు. మేము యేసును చంపలేదు, ప్రాణాలు తీయలేదు, పట్టించుకోలేదంతే. మనుషులు చనిపోతుంటే చూస్తూ కూర్చున్నామంతే, ప్రాణాలు పోతుంటే అయ్యో పాపం అనుకున్నామంతే, ఇంకేం చేస్తాంలే అని చలి కాచుకున్నామంతే.